ఇప్పటికైనా నిజం చెప్పు ఆర్తి. నీ గుండెల మీద చేపెట్టుకొని చెప్పు. నీకు యశ్వంత్తో కలిసి సమయం గడపడం సంతోషంగా అనిపించడం లేదా? నీకు యశ్వంత్తోనే మళ్ళీ మళ్ళీ సమయం గడపాలని అనిపించడం లేదా? నీ కళ్ళు మూసి చూడు ఆర్తి. నీ కళ్ళు మూసి చూడు ఆర్తి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. రియల్లీ మీరు చాలా టాలెంటెడ్. నేను మీ టాలెంట్ని అప్రిషియేట్ చేస్తాను. నువ్వు ఆ సంతోషాన్ని చూసావా? నీ మొహంలో దాగున్న ఆనందాన్ని. అది నిజమైన ప్రేమ వల్ల కలిగే సంతోషం ఆర్తి. స్వచ్ఛమైన ప్రేమకి సంకేతం అదే. అలాంటిదేం లేదక్క. నేను కేవలం యశ్వంత్ గారికి సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన బాధ్యతల్ని, తన పైన ఉన్న భారాన్ని తగ్గించాలని మాత్రమే అనుకున్నాను. అంతకంటే ఇంకేం లేదు. మరి ఇదే నిజమైతే యశ్వంత్తో కలిసి పనిచేయటం మానే. డైరెక్ట్గా వెళ్ళి చెప్పు, నీతో కలిసి పనిచేయటం నాకు ఇష్టం లేదని. చూడు ప్రదీప్, తప్పంతా మనదే. అనవసరంగా భార్యాభర్తల మధ్య ప్రేమ పుట్టించాలని ప్రయత్నించావు. ఎందుకంటే ప్రేమ అనేది ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తల మధ్య అనుబంధం కలకాలం ఉంటుంది. కానీ ఇలా ఆర్తి మళ్ళీ మళ్ళీ యశ్వంత్ పైన ప్రేమ లేదని చెప్తూ ఉంటే ఇక కలిసి పనిచేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇక పద ప్రదీప్, ఇక ఆర్తికి మన అవసరం లేదు. తన ప్రాబ్లమ్స్ అన్ని తనే సాల్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆర్తియే డైరెక్ట్ గా వెళ్లి యశ్వంత్తో చెప్తుంది తనకి పనిచేయడం ఇష్టం లేదని. అందువల్ల యశ్వంత్ చేతి నుంచి ఇంత పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయినా, ఎంత నష్టం జరిగినా దానివల్ల ఆర్తికేం ప్రాబ్లం లేదు. అసలు తను యశ్వంత్ని ప్రేమించినప్పుడు కదా తన లాభం గురించి కానీ నష్టం గురించి కానీ ఆలోచించేది. లేకపోతే అనవసరం. పద.